అందరికీ బుద్ధవందనాలండి. మనం ఇప్పుడు గొల్లప్రోలు మండలం కొడవలి బౌద్ధ క్షేత్రంలో ఉన్నామండి. మనం ఇది యాక్చువల్గా స్థానికులకి బుద్ధినికొండ ఈ బౌద్ధ క్షేత్రం అంటే ఎవరికి తెలియదండి. దీని స్థానికులు ధనం దెబ్బ లేదా ధనం దెబ్బ అని పిలుస్తారన్నమాట. అది తర్వాత చెప్తానంటే ఇక్కడ ఎక్కువ ధనం దొరికేదనే ఉద్దేశంతో అలా పిలిచేవారు. యాక్చువల్గా ఇది మనకు తెలుసు, మన బుద్ధుని యొక్క 84,000 ప్రవచనాలకి గుర్తుగా మరి అశోకుని కాలంలో 84,000 బౌద్ధ క్షేత్రాన్ని అఖండ భారతదేశం అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ వీటన్నింటితో అఖండ దేశంలో మరి అశోకుని కాలంలో 84,000 బౌద్ధ క్షేత్రం నిర్మించడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈ కొడవలి బౌద్ధ క్షేత్రం ఇది ధాతు గర్భ స్తూపం అనమాట. ధాతు గర్భ స్తూపం అంటే బుద్ధుని యొక్క అస్థికల్లో అంటే తల వెంట్రుక కావచ్చు, లేదా పన్ను కానీ శరీర ధాతువులు ఏదో ఒకటి అనమాట. బుద్ధుని యొక్క అవశేషం ఇందులో ఉంది. అందుకే దీన్ని ధాతు గర్భ స్తూపం అంటారు. దీనికి అందుకే అంతటి ప్రాశస్త్యం. సరే, ఇక్కడ ఇప్పుడు ఈ క్షేత్రాన్ని చూసుకుంటే ఇప్పుడు మనం ఉన్నది ఇది ప్రధాన ధాతు గర్భ స్తూపం అనమాట. ఇది దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే పైన అండం అంటారు. ఇది ధాతు గర్భ స్తూపం. ఇది పైన అండాకారం ఉంటుందండి. పైన యాక్చువల్గా ఇది కూలిపోయి ఎలాగ మనకి ఎలా దిమ్మలా కనబడుతుంది. పైన ఎలాగ రౌండ్ మీకు తెలుసు డూమ్ అంటాం, అండాకారం, దాన్ని అండం అంటామండి. అండం పైన హర్మిక అని చెప్పేసి చతురస్రాకారంలో ఉంటుంది అనమాట. హర్మిక దానిపైన ఛత్రం అంటే గొడుగులా ఉంటుంది అనమాట. అది ఈ యొక్క నిర్మాణం. అలాగే చుట్టూ కూడా మేధి అని ఉంటుంది అనమాట. ఈ చుట్టూ ఉండేది మేధి. అలాగే ప్రదక్షిణా పదం ఉంటుంది. అందరూ కూడా చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ప్రదక్షిణా పదం అనేది ఉంటుంది. అలాగే మేధి అంటే చిన్న గోడ లాంటిది అనమాట. మనం మన ఉపాసక శ్రీనివాస్ చెప్పారు ఈ స్థల ప్రాశస్త్యం. ఈ స్థలానికి ఆనుకునే మనకి ఒకే కొండ అది. మనం మెట్లు ఎక్కే దగ్గర నుంచి మనం వెహికల్ ఆపుకొని నడుచుకుని వచ్చాం, అక్కడ ఆగాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయింది కొండ. ఇది ఇలాగ వి ఆకారంలో ఉంటుంది. ఇది ఇలా చూస్తే మీరు అది తురకల కొండ మొట్టమొదటి. దాన్ని ఆనుకున్నది ధనం దెబ్బ, నేమాల దెబ్బ. ఇది ధనం దెబ్బ. ఈ మూడు ఒకే కొండ. మూడు ఒకే కొండ. ఎక్కడ మనకి టస్సల్ స్టార్ట్ అయిందంటే, అయ్యా మీ బౌద్ధ క్షేత్రం జోలికి మేము వెళ్ళడం లేదు, మైన్స్ వాళ్ళు చెప్పింది మీకు భద్రంగానే ఉంటుంది, మేము వెళ్ళేదల్లా తురకొలకొండ వైపు వెళుతున్నాము, మేము దీని జోలికి రావడం లేదు, మీది పదిలంగానే ఉంటుందని చెప్తున్నారు. అలాగే మైనింగ్ తవ్వుకునే వాళ్ళు కూడా ఇక్కడ లోకల్ ప్రజలకు చెప్పింది ఏంటంటే, మీ కొండ జోలికి ఎవరు వెళ్ళడం లేదు, భద్రంగానే ఉంటుంది మీ కొండని. కానీ ఏమిటంటే ఇదంతా ఒకే కొండ. ఇది బౌద్ధ కొండ. మీ అడంగల్లో చూస్తే దాని పేరు తురకల కొండ అని ఉంది. 133/1 సర్వే నెంబర్లో సుమారు 372 ఎకరాల్లో ఈ బుద్ధుని యొక్క ఈ పవిత్ర స్థలం అంతా ఉంది. ఇదంతా ఒకటే ఒక కొండ. అది వేరు ఇది వేరు అని చెప్తున్నారు. ఇది ఏకకొండ. ఇది దాన్ని వేరని చెప్పడానికి మనల్ని మభ్యపెట్టి వాళ్ళు తవ్వుకోవడానికి వీలుగా చెప్తున్నారు. ఈ మభ్యపెట్టి అయితే వాళ్ళు అక్కడ ఏమి లేవని చెప్తున్నారు. కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నేమాల దెబ్బలో కొన్ని అవశేషాలు ఉన్నాయి, కనుగొన్నారు. వాళ్ళు దాన్ని బహిర్గతం చేయలేదు. మన కోర్టు గట్టిగా అడిగితే చెప్పారు, మనం అడిగితే చెప్పారు ఉన్నాయని చూపించారు కూడా మనకి. ఆ తర్వాత ఈ తురకల కొండ మీద సర్వే చేయమని మనం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని అడిగాం. అక్కడ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారంటే ఏమన్నా ఆనవాళ్ళు ఉంటే చెప్పమంటే మన మడికి బుల్లి అబ్బాయి రత్నం గారు, మీకు తెలుసు ఈవో రత్నం గారు, వాళ్ళిద్దరిని ఇచ్చి పంపించాం చూపించమని. వాళ్ళేమో మనం ఇలా పాత వేసాం కదా, అది యాన్సెంట్ పాత కాదు, వేరేటి ఇంకేమైనా ఉంటే చెప్పండి అని. మాకు ఇక్కడ ఉన్నటువంటి గొల్లలు కానీ పశువులు తీసుకెళ్ళినప్పుడు జంతువులు తీసుకున్న వాళ్ళు చెప్పారు ఇక్కడ ఉన్నాయని. మీరు అవి మేము వెళ్ళడానికి కేకారణ్యంగా ఉందండి, వెళ్ళలేకపోతున్నాం అని చెప్పారు వాళ్ళు. అయితే అక్కడ అవశేషాలు ఉన్నాయని మా వాదన. మీరేమో ఇదేమో యాన్సియంట్ పాత కాదంటున్నారు. యాన్సియంట్ పాతతో కాదో మీరు చెప్తున్నారు. కానీ మరి మిగతా చోట్ల సర్వే చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా, అది అవునో కాదో తేల్చుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. బ్రిటిష్ నాటి కాలంలో సర్వే చేసింది. తర్వాత ఇన్ని సంవత్సరాల్లో భారతదేశంకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు మీరేం చేశారు? మరి ఈ ప్రొటెక్ట్ మాన్యుమెంట్కి మీరు ఏమైనా చేశారంటే మాకు నిధులు లేవు, అది లేవు, ఇది లేవు అని వాళ్ళు సమాధానం చెప్తున్నారు. అయితే మన హైకోర్టు వారు మన శ్రీమన్నారాయణ గారు మన కేసుని అంతా డీల్ చేస్తున్నారు. వారి బృందం అంతా మీరు చూస్తున్నారు కదా. వారు పౌర హక్కుల సంఘ నేత. ప్రజల కోసం జరిగే పోరాటాల్లో ఏ కేసు వచ్చినా సరే వారి దగ్గరికి వెళ్తుంది. ఆయన హైకోర్టు అడ్వకేట్ కాదు, సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా. ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా. ఈ ప్రజలకు సంబంధించిన అన్ని
సమస్యల మీద ఆయన పోరాటం చేస్తున్నారు. అలాగే మన బుద్ధుడి క్షేత్రమైనటువంటి విశాఖపట్నంలో తొట్లకొండ ఆయనే స్టే తీసుకొచ్చారు. 3 స్టేలా సార్ 4 స్టేలా 3 స్టేలు తీసుకొచ్చారు. స్టేజ్ బై స్టేజ్ ఇది చేస్తారంటే అక్కడ స్టే, అది చేస్తున్నారంటే అది స్టే, ఇది స్టే. అప్పుడు సత్యపాల్ గారు అంతా వారికి కావాల్సిన సామగ్రి అంతా సమకూర్చారు. ఏమేమి కావాలి హైకోర్టు నుంచి స్టే తీసుకురావడానికి. అంతటి గట్టి లాయర్ ఆయన. మీరు ఆయనకి మనం ఇచ్చాం, మనం డబ్బులు ఏమీ ఇవ్వలేదు అనుకోండి, వాడు వచ్చి సార్ తీసుకోండి సార్, ఈ ₹1,00,00,000 తీసుకోండి అంటే వెళ్ళిపో అంటాడు. మనం ఇచ్చిన ₹10 తీసుకుంటాడు ఆయన. ₹1,00,00,000 వైపు చూడడం. అంతటి కమిట్మెంట్ ఉండి అంతటి శీలవంతుడు. అంచేత సార్ ఈ 2 కూడా దీనికి సంబంధించినవే. ఇక్కడ నివాసాలు సరిపోకపోతే అక్కడ ఉండేవారు. ఇక్కడ ప్రముఖమైన బౌద్ధులువే ఇక్కడ సమాధులు ఉండేవి. మిగతా సమాధులన్నీ తురకలకొండ వైపు ఉండేది. అవన్నీ కూడా అంతకుముందు మేము మొట్టమొదటి వచ్చినప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ కొండ పెగలు కనపడేవి. ఏమండి మీరు నేటివ్గా మీరు చెప్పండి, ఎక్కడ దొరికితే అక్కడ కొండ పెగలు కనపడేవి. ఈ ఫెన్సింగ్ చేసుకున్నారు చూసారా, ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పుకుంటున్నారు, దాంట్లో కూడా అన్నీ ఉండేవి. అవశేషాలు అన్నీ కనపడుతుండేవి. ఎక్కడికక్కడికి దాన్ని మేనేజ్ చేయడం కోసం తీసేసేవారు. అంచేత ఇదంతా ఒకే కొండ సార్. మేము ఆర్కియాలజీని గట్టిగా పట్టుబట్టాం. మా దగ్గర నిధులు లేవు, సామగ్రి లేదు, మెన్న లేరు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది సర్వే చేయమని. 7 సభ్యులతో కమిటీ వేయమని సార్ చెప్పారు. వాళ్ళు కమిటీ వేసింది హైకోర్టు. వాళ్ళు సర్వే మొదలు పెట్టాలి, టైం అడిగారు. రీసెంట్గా 26/6 అయింది వాయిదా. 20 ఎప్పుడు పడింది సార్? ఆగస్టుకి మళ్ళీ ఆగస్ట్ 21కి మళ్ళీ పడింది. అయితే మనం 19 మంది మీద వేసాం మనం కేసు. వాళ్ళు 19 మందికి అఫిడవిట్లు వేశారు. మనం ఆ అఫిడవిట్కి సమాధానాలు చెప్పి వేయాల్సిన అవసరం ఉంది. అదొక కార్యక్రమం మన మీద ఉంది. అది అంచేత ఈ బౌద్ధ వ్యక్తులు వచ్చేటప్పుడు వాళ్ళకు గుర్తుగా ఇక్కడ ఓటివ్ స్తూపాలు నిర్మించేవారు. మనం చూస్తున్నటువంటి ఈ 4 కూడా దానికి సంబంధించింది అనమాట. అలాగే ఇప్పటికి ప్రధాన స్తూపం అయింది. అలాగే 5 ఉపస్తూపాలు, ఓటివ్ స్తూపాలు. నెక్స్ట్ ఇది మనం చూస్తున్నట్టు 4x4 16. అది చైత్యం అండి. అది అంటే బౌద్ధ భిక్షులకి ధ్యాన కేంద్రం అనమాట అండి. అది చైత్యాలు అంటారు. అది 4x4 16 స్తంభాలతోటి అది నిర్మించబడింది. బౌద్ధ భిక్షువులు వాళ్ళు ధ్యాన మందిరం అనమాట చైత్యం అంటే. అలాగే వెనకాల చూస్తే మనకి పొడవుగా కనబడుతున్నాయంటే విహారాలు అనమాట. అంటే బౌద్ధ భిక్షువుల యొక్క నివాస గృహాలు అనమాట అండి. అది ఆ రోజున అటాచ్డ్ బాత్రూమ్స్తో సహా ఉంటాయి. మీరు దగ్గరికి వెళ్తే చూస్తే కనబడుతుంది. ఒక పక్కన నివాసం ప్లస్ పక్కన అటాచ్డ్ అనమాట. అవి వాటిని విహారాలు అంటాం. అంటే బౌద్ధ భిక్షుల యొక్క నివాస ప్రాంతాలు అనమాట. అలాగే ఇప్పుడు ఇటు పక్కన చూస్తే 2 రాతి నూతులు ఉంటాయండి పక్కనే. అందులో ఒక శాసనం కూడా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి చూద్దాం మనం బ్రాహ్మీ లిపిలోను. అలాగే ఇది మనకి దక్షిణాన్ని. అలాగే వెస్ట్ పడమర చూస్తే అక్కడ రాతి నీటి తొట్టెలు ఉంటాయండి 4. అది వెళ్లకుండా ఫెన్సింగ్ చేశారు ఇప్పుడు. సో ఇక్కడ ఈ రకంగా ఈ ప్రధాన క్షేత్రానికి సంబంధించి ముఖ్యమైనటువంటి 7 చూడవలసిన క్షేత్రం ఒకసారి ముఖ్యంగా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ధాతు గర్భ స్తూపం 1, 2 5 ఉపస్తూపాలు, 3 ఓటివ్ స్తూపాలు, 4 చైత్యం అండి, 5 విహారాలు, 6 రాతి నీటి తొట్టెలు, 7 రాతి నూతులు అనమాట. ఇలాగ ఈ క్షేత్రంలో మనం చూడవలసినటువంటివి ముఖ్యంగా 7 ప్రదేశాలు ఉన్నాయి సార్. ఇది మరి ధనం దెబ్బ అని ఎందుకంటారంటే మనకి బుద్ధి యొక్క అవశేషాలతో పాటు మరి ఎన్నో అమూల్యమైనటువంటి మనకి చరిత్ర చూసే ఉంటాం. ఎందుకని ఎన్నో ముఖ్యమైనటువంటి వజ్రాలు వైడూర్యాలు కూడా నిక్షిప్తం చేసేవారు అనమాట. ఎందుకని సో దాన్ని తవ్వుకోవడం కోసం ఎక్కడ దొరికినా డబ్బులు దొరికేవాటి అది వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ. అందుకనే శుభ్రంగా దీన్ని ధ్వంసం చేస్తారు. ధనం దెబ్బని రావడానికి కారణం అదే. ఎందుకని అక్కడ ధనం దొరకడం అంటే అస్థికలతో పాటు ఎన్నో విలువైనటువంటి వస్తువులు నిక్షిప్తం చేసేవారు అనమాట. అయితే ఇది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దృష్టికి వెళ్ళేసరికి శుభ్రంగా ఇదంతా ధ్వంసం అయిపోయింది అనమాట. వాళ్ళ యొక్క డబ్బుల కోసం నిధుల కోసం శుభ్రం తవ్వేశారు, ధ్వంసం చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఐడెంటిఫై చేసి దీన్ని ఇప్పుడుగా బ్రిటిష్ వాళ్ళ టైంలోనే దీన్ని గుర్తించి దీన్ని మరి రక్షిత కట్టడంగా మనం చూసాం. అక్కడ బోర్డు ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ 1958 పురావస్తు కట్టడాల చట్టం ప్రకారం దీన్ని గుర్తించడం జరిగింది క్షేత్రం గురించి.